మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి రిజెక్షన్ లిస్ట్ అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే తిరుగుతుంది కదా. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా నేను లిస్ట్ అయితే ఆ పీడిఎఫ్ అనేది పోస్ట్ చేశాను. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా మంది ఒక కొత్త రకమైన డౌట్ ని లేవనెత్తున్నారు. అదేంటంటే, సార్ ఎస్జిటి క్యాండిడేట్ కి ఎక్కడో 10,000 ర్యాంక్ ఉన్న క్యాండిడేట్ కి రిజెక్షన్ అని చెప్పేసి ఒక పీడిఎఫ్ అయితే వచ్చింది కదా. ఆ పీడిఎఫ్ లో 10,000 ర్యాంక్ ఉన్న ఎస్జిటి క్యాండిడేట్ కి అక్కడ ఏ విధంగా కాల్ లెటర్ వచ్చింది అనేది ఒక రకమైన డౌట్ కొంతమందికి వచ్చింది. ఓకే, మీ డౌట్ కి సొల్యూషన్ ఏంటంటే, అభ్యర్థి డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు రెండు కూడా పూర్తి చేసి అతడు స్కూల్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయి ఉండొచ్చు, టీజీటీకి సెలెక్ట్ అయి ఉండొచ్చు, పీజీటీకి సెలెక్ట్ అయి ఉండొచ్చు, ప్రిన్సిపల్కి సెలెక్ట్ అయి ఉండొచ్చు. ఏ పోస్ట్కి కాల్ లెటర్ వచ్చింది అనేది జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ప్రకారం ఏ పోస్ట్లోకి తీసుకున్నారనేది అక్కడ కాల్ లెటర్ ఇష్యూ చేసిన టెక్నికల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. బిఎడ్ మార్క్స్ మేము దాచేసి నా దగ్గర లేదని చెప్పడం అంటే అక్కడ ఇనెలిజిబుల్ పెట్టేసి